దానికి అనుకున్నది అనుకున్నట్టుగా కుట్టేసానండి. ఫస్ట్ వీడియో మీరు చూసినట్టు అదే చూడలేదంటే గనక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూసేయండి. అంటే పాతవి జీన్స్ ఓల్డ్ ప్యాంట్స్ ఉంటాయి కదా! సో, ఆ ప్యాంట్స్‌తోని నేను రీయూజ్డ్ కింద ఏమైనా ట్రై చేద్దామని చెప్పేసి యూట్యూబ్‌లో సెర్చ్ చేశాను. అందులో నాకు యూజ్ అయ్యేవి, పనికొచ్చేవి అనిపించినవి ఎంచుకొని కటింగ్ చేసేసుకొని ఇలా కుట్టుకుంటున్నాననమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ లక్కీ లాగ్స్. మీరు పార్ట్ 1 చూసినట్లయితే కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఉంటుంది. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా సింపుల్గా అంటే పూర్తిగా స్టిచ్చింగ్ మీద ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. ఇక నేను చెప్పినట్టుగా మీరు చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా డిజైన్స్ ఇంకా ఏదైనా మీకు పనికొచ్చేలా కుట్టుకోవాలనుకున్నా కుట్టుకోవచ్చు. సరే, ఇక వీడియోలోకి వస్తే కనుక నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా అందులో కట్ చేసుకున్నాను కదా! ఆ కటింగ్ చేసిన ముక్కల్ని రైట్ సైడ్ పెట్టుకొని కుట్లు అనేవి లోపలికి వచ్చేలాగనమాట కుట్టుకోవాలి. అందుకే రైట్ సైడ్ పెట్టేసి దాని మీద కుట్టేసుకుంటున్నాను. చివర్లో మాత్రం కొంచెం రఫ్ కుట్టు వేసేసుకుంటూ కుట్లు అంత బేగి ఓడవు. అన్నీ ఒకసారి కుట్టుకున్న తర్వాత వీటన్నింటిని తిరగలేసేసుకోవాలి. అంటే ఒరిజినల్ మీదకొచ్చేలాగా ఈ కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోయేలాగా కుట్టుకోవాలి. ఇక నేను తీసుకున్న ప్యాంట్ క్లాత్‌లకి అలాగే ఆ మ్యాటీకి సెట్ అయ్యేలాగా ఉండడం కోసం కొన్ని క్లాతుల్లో ఇలా కట్ చేసేసుకున్నాను కదా! సో, వాటన్నిటిని కుట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ కుట్టుకున్న వాటన్నింటిని తిరగలు వేసేసుకోవాలి. ఇదే కొంచెం టఫ్ అయిన పని. మనం ఇప్పుడు బ్లౌజెస్ కానీ, డ్రెసెస్ కానీ వెనక తాళ్ళు పెట్టుకునేటప్పుడు ఆ తాళ్ళు కుట్టేసి తర్వాత తిప్పినప్పుడు కొంచెం ఇబ్బంది పడతాం కదా! ఇవి కొంచెం పెద్ద పీసులు కాబట్టి అంత శ్రమ అవసరం లేదు. జస్ట్ ఇలాగ ఒక పిన్నిస్ తీసేసుకొని ఒకవైపు మాత్రమే అంటే ఒక పొర మాత్రమే ఇలా గుచ్చుకొని ఇలా మనము లోపల వైపు నుంచి దోపుకున్నట్లయితే మనకి చాలా ఎక్కువ టైం పట్టకుండా తక్కువ టైంలోనే మనం ఈజీగా తీసేసేయచ్చు. నేనైతే ఇక్కడ అలానే ట్రై చేశాను. పర్లేదు, ఒక పావుగంట ఇలా 10 నిమిషాలు పట్టింది నాకు అవన్నీ చేసుకునేసరికి. కానీ పిల్లల్ని చూసేసుకుంటూ ఇలా కుట్టుకోవడం కొంచెం కష్టమైంది. అందుకే నాకు ఒక 2 ఆర్ 3 డేస్ పడింది. నార్మల్‌గా అయితే గనక ఒక రోజులో చేసుకోవచ్చు. ఎందుకంటే అంత పనేమి ఉండదు కాబట్టి ఇంటి పనులన్నీ చేసుకొని చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలాగ పిన్ని సాయంతోని మీరు లోపల వైపు నుంచి ఇలా పెట్టుకున్నట్లయితే ఈజీగా మనకి క్లాత్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా! ఇక్కడ నేను క్లాత్ మొత్తం బయటకు తీసుకున్న తర్వాత పిన్నిస్ బయటకు తీసేసి ఒకసారిగా ఇలా లాగేస్తే మొత్తం ఒరిజినల్ క్లాత్ అంతా బయటకు వచ్చేస్తుంది. మనం ఎటువైపు అయితే కుట్టామో ఆ కుట్టంతా లోపల వైపు ఉండేలాగా ఉంటుంది. ఈ విధంగానే మిగిలిన క్లాత్‌లన్నీ కుట్టుకున్నవన్నీ ఇలాగా తిప్పుకోవాలనమాట. నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా ఉంటుంది. అంటే ఏదైనా చేయాలి అనుకుంటే అది అయ్యే వరకు నిద్ర పట్టను. చేసేయాలి అని అనుకుంటాను. అదే దాని మీద ఇంట్రెస్ట్ లేదని అంటే గనక ఇక అంతగా తాబేలు కన్నా నెమ్మదిగా చేస్తాను. అలా ఉంటది మన పని. ఇది కొంచెం ఇంట్రెస్ట్ మీద ఉంది. అలాగే మొత్తం చెయ్యాలి అని దీని మీద ఒక 2 రోజుల్లో కంప్లీట్ చేసేసాను. 2 రోజులు ఎందుకు పట్టిందో మీకు తెలుసు. ఎందుకంటే మా పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళని చూసుకొని ఇవి చేయడం అంటే కష్టం కాబట్టి వాళ్ళు పడుకునే టైంలో ఇది చేసుకుంటున్నాను. మొత్తానికి వీటన్నిటిని ఇలాగా తిరగలేసేసాను. ఇప్పుడు ఫైనల్లీ వీటిని సెట్ చేసేసుకోవాలి. ఎలా పడితే అలా కుట్టేసుకుంటే మళ్ళీ అటు ఇటుగా కలర్స్ చేంజ్ అయిపోయి అంతగా బాగా కనిపించదు. కుట్టామంటే కొంచెం పర్ఫెక్ట్‌గా కుట్టాలి కదా! అందుకనేసే నేను ముందుగా ఇక్కడ టైల్స్ మామూలు పెట్టేసుకొని ఒకదానితోటి ఎటువైపులా పెట్టుకోవాలని పెట్టుకొని ఆ తర్వాత కుట్టుకుందామని డిసైడ్ అయ్యాను. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలాగ కట్ చేసుకున్న పీసెస్లన్నీ కుట్టుకొని ఇలా మామూలు పెట్టుకుంటున్నాను కదా! ఇలా పెట్టుకున్నాక ఒక సైడ్‌ని కుట్టుకోవాలి. అలా అయితేనే మనకి కన్‌ఫ్యూజ్ ఉండదు. అవి కూడా అటు ఇటు వెళ్ళిపోవు. ఎందుకంటే మనం చెక్స్‌లా పెట్టుకుంటున్నాం కదా! అందుకోసం. ఫస్టు మనం ఎటువైపు క్లాత్ పెట్టుకోవాలనుకుంటున్నాం ఆ క్లాత్‌ని రైట్ సైడ్ పెట్టుకొని దాని మీద ఇవి ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ దగ్గరగా కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా అన్నీ కుట్టుకున్న తర్వాత చివరి మాత్రం కొంచెం గట్టిగా రఫ్ కుట్ అంటాం కదా! అలాగా 2, 3 కుట్లు పడేలాగా చూసుకోవాలి. లేదంటే కొంచెం స్టిఫ్‌గా ఉండదు. మళ్ళీ కుట్టు విడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని కొంచెం గట్టిగా కుట్టు వేసేసుకోండి. ఇక్కడ నేను మెయిన్ మిస్టేక్ ఏం చేశానో తెలుసా? కొన్ని క్రాస్‌గా కట్ చేసేసాను. కొంచెం ఫస్ట్ టైం ఇలా చేయడం. అందుకే కొన్ని పీసెస్ మరీ సన్నంగా కట్ చేసేసాను. అందువల్ల కొంచెం ప్యాంట్ క్లాత్‌లు బాగా వేస్ట్ అయిపోయాయి. లేదంటే ఒక 2, 3 వచ్చేసేవేమో ఇలాంటివి. ఇక్కడ నేను మళ్ళీ సరిపోవు కూడా అంటే నేను కట్ చేసుకున్న క్లాత్లు సరిపోలేదు. నానా కష్టాలు పడి మళ్ళీ ఫస్ట్ నుంచి చెయ్యాలా అని చెప్పా కదా! లేడికి లేచిందే పరుగు. మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చెయ్యాలి. పోయిందా మరి నేను చేయలేను.
అందుకనే మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు మొత్తం పని ఎక్కువ అని చెప్పేసి ఇంకో క్లాత్ తీసేసుకొని ఒకవైపు మాత్రమే కుట్టుకున్నాను. అంటే డబల్ రెండేసి కుట్టుకోకుండా ఓన్లీ ఒక ఫోల్డింగ్ మీద కుట్టేసుకొని ఇక్కడ చెక్స్‌లా పెట్టుకునేటప్పుడు పెట్టుకున్నాను. అది మీకు నెక్స్ట్ ఇలా వీడియో లాస్ట్‌లో చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎక్కడ అలా పెట్టుకున్నానని. ఇక్కడ మీకు రైట్ సైడ్ కుట్టేసుకొని చెప్పాను కదా! ఇప్పుడు తిరగలి వేసేసుకొని మిగిలిన క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసేసుకుంటూ కుట్టుకోవాలి. అంటే క్లాత్ అనేది కట్ చేసిన ముక్క బయటికి కనిపించకుండా కుట్టుకోవాలి. మొత్తం నేను ఇక్కడ అలానే కుట్టుకుంటున్నాను. కొంచెం జీన్స్ కాబట్టి మిషన్ దీన్ని బట్టి కొంచెం స్లోగా కుట్టుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా లావుగా ఇలా పెట్టేసినా సూది ఇరిగిపోవడం కానీ, వంగడం కానీ, కుట్టు పడకపోవడం కానీ ఏదో ఒకటి అవుతుంది. ఇన్ని చెప్తున్నానంటే నేను ఇవన్నీ అయిపోయింది నా పని. అందుకని అనేసి చెప్తున్నాను. కొంచెం స్లోగా కుట్టేసుకోండి. నేను ఫాస్ట్‌గా అయిపోవాలి అని చెప్పేసి ఫాస్ట్‌గా చేద్దాం అనుకున్నాను. ఫాస్ట్‌గా అయ్యింది కాస్త నింపాది నీరుగడ్డలాగా నెమ్మదిగా అయ్యింది. సరే ఇప్పుడు కుట్టేసాం కదా! ఇప్పుడు కుట్టుకున్న వాటిలో మధ్యలోన చెక్స్ అంటే గడిల్లా రావడం కోసం వేరే క్లాత్‌లని దోపుకోవాలనమాట. అంటే ఇప్పుడు కుట్టాల్సిన పని కాదు. ఒకటి విడిచి ఇంకొకటి దోపుకుంటూ ఉండాలి. అది ఎలానో మీకు చూపిస్తాను చూడండి. ఒకటి నేను ఆల్రెడీ దోపేసాను. ఇందాక మీకు చెప్పాను కదా! క్లాత్ నాకు సరిపోలేదు. మళ్ళీ ఇదంతా కుట్టడం నా వల్ల కాదు అని చెప్పేసి చెప్పానని. అదే వేరే ఇంకో ప్యాంట్ తీసేసుకొని ఇలాగా ఓన్లీ ఒక పీస్ తీసేసుకొని వెనక వైపు కుట్టు పడేలాగా చూసుకొని మీదకు నార్మల్‌గా ఉండేలాగా ఉంచేసాను. ఇదే ఆ క్లాత్. ఇప్పుడు నేను దోపుతున్నాను కదా! ప్యాంట్ అలాగనమాట. ఒకటి విడిచి ఒక దాని మీద అంటే ఒకటి విడిచి ఇంకొక దాని మీదకి చెప్పడం సరిగ్గా రావడం లేదు. కానీ మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ టైప్‌లోన మనము ప్యాంట్ క్లాత్‌లు అయితే అన్నీ పెట్టేసుకోవాలి. అన్నీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నా. కొంచెం చెప్పా కదా! నేను అన్నీ ఒకేలా సమానంగా తీసుకోలేదు. కొంచెం ఎగుడు దిగుడుగా తీసుకున్నాను. సో, అందుకే పొట్టుగా అంటే అన్నీ కొంచెం ఈక్వల్‌గా లేవు కాబట్టి ఏదైతే తక్కువ పొడవుందో దాని వరకే మిగిలినవి కూడా కట్ చేసుకోవాలి కాబట్టి మిగిలినవైతే కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మిగిలినవి కట్ చేసేసుకొని మీకు ఫస్ట్ చూపించాను కదా! మొత్తం అన్నింటినీ వేరే క్లాత్ పెట్టేసుకొని కుట్టుకోవాలనని. సో, ఇప్పుడు ఈ 4 వైపులా అలానే కుట్టుకోవాల్సి ఉంటుంది. అలా కుట్టుకుంటే మనకి ఇది స్టిఫ్‌గానే ఉంటుంది. అందులోనూ కొంచెం టైట్‌గా లాగేసుకుంటూ కుట్టుకోండి. లేదంటే మళ్ళీ లూజ్ అయిపోయి మధ్యలో ఖాళీలొచ్చేసి అంత బాగా కనిపించదు. నేను ఇక్కడ కొంచెం అటు ఇటుగా కుట్టాను కానీ కరెక్ట్‌గా మెజర్‌మెంట్స్ తీసేసుకొని కుట్టుకున్నట్లయితే బాగున్ను అని అనిపించింది. ఎందుకంటే కొంచెం క్రాస్ వచ్చింది. లేదంటే బాగానే ఉందును. ఇక ఈ సైడ్‌లు కూడా వేసేసుకోవడానికి వేరే ప్యాంట్ క్లాత్ తీసేసుకొని ముందు ఆ క్లాత్ ఇటుకి సరిపోయిందో లేదో చూసుకొని ఆ తర్వాత కుట్టేసుకుంటున్నాను. కింద వైపు క్లాత్ పెట్టేసుకోండి. దాని మీద మ్యాటీ పెట్టేసుకొని కుట్టుకోండి. అలాగే ఇక్కడ జారిపోతూ ఉంటాయి. అంటే మనము అల్లాం కదా! అవి గట్టిగా ఉండవు. ఎగుడు దిగుడుగా వెళ్ళిపోతూ ఉంటాయి. కొంచెం కేర్‌ఫుల్‌గా చూసుకుంటూ కుట్టుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఒకటి వదిలేసినా సరే మళ్ళీ మొత్తం పోతుంది. మళ్ళీ కుట్టిప్పేసుకొని మళ్ళీ కుట్టడం అంటే కొంచెం కష్టమైన పని కదా! అందుకే కింద వైపు క్లాత్ చూసుకొని మీద వైపు కూడా ఇవి పెడుతూ నెమ్మదిగా కుట్టేసుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ కుట్లు కనిపించకుండా అలాగే ఈ క్లాత్ కూడా కనిపించకుండా మనం కింద వైపు పెట్టుకొని కుట్టుకుంటున్నాం కదా! ఆ క్లాత్‌ని ఫోల్డ్ చేసేసి ఫస్ట్ మీకు చూపించాను కదా అన్నాను ఇందాక. సో, అలానే కుట్టేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఈక్వల్‌గా ఉంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పాతవి అంటే ఎక్కువ రోజులు అవ్వకుండానే పడేస్తూ ఉంటాం. ఇరుకని అయిపోవడం కానీ లేదనుకుంటే కొంచెం చెప్పండి కలర్ చేంజ్ అవ్వడం ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా! సో, కాటన్ క్లాత్‌లు అయితే గనక మనం పిల్లోస్ కింద యూజ్ చేసుకోవడానికైనా కుట్టుకోవచ్చు. లేదంటే డోర్ మ్యాట్స్‌కైనా కుట్టుకోవచ్చు. మెసిగుడ్డలాగా ఇలా. ఆడవాళ్ళము అంత త్వరగా ఏది పడేయడానికి ఇష్టపెట్టుకోము. కొన్నామంటే అది పూర్తిగా పీస్ రేగిపోవాల్సిందే. అలా అని మరీ పిసినగొట్టడం కాదండి. మేము ఇలా పొదుపు చేయడం బట్టే కొంచెం అటు ఇటుగా ఉంటాయి. నేనంత పొదుపు చేస్తానని నాకు తెలీదు కానీ ఇలాగ బట్టలు అయితే మాత్రం ఎందుకు వేస్ట్ చేసేయాలి అని అనిపిస్తుంది నాకైతే. అందుకే నేను ఇలాగ చేయాలని అనుకున్నాను. మళ్ళీ నన్ను పిసినగొట్టని అనేస్తారేమో అందుకే చెప్తున్నాను. ఆల్రెడీ ఈ పేరైతే నాకు కాలేజ్ టైంలో వచ్చింది. కాకపోతే ఇప్పుడు అలాగేం రాలేదు.
అందుకే అంటున్నాను. ఇక నేను ఒకవైపు కుట్టుకున్నాను. ఇంకో వైపు కూడా ఇంక 2 వైపులు కూడా వేరే క్లాత్ పెట్టుకుంటున్నాను. మొత్తం ఒకే క్లాత్ పెడితే బాగోదు కదానని. సో, ఫైనల్లీ మ్యాట్ అయితే రెడీ అయిపోయింది. చాలా బావుంది. అంటే కొంచెం చెప్పా కదా! అటు ఇటు స్క్వేర్ షేప్‌లో రాలే కానీ కొంచెం క్రాస్ వచ్చింది కానీ బావుంది. చాలా బాగా వచ్చింది. సో, మీకు కూడా యూజ్ అవుతుందనే షేర్ చేసేసుకున్నాను. ఇంకొకటి జీన్స్‌తో చెప్పాను కదా! ఇది మనము కిచెన్‌లోన స్పూన్స్ ఎక్కడ పెట్టినా సరే, ఎన్నిసార్లు హ్యాంగర్స్‌కి పెట్టినా సరే ఉండవు కదా! అలాంటప్పుడు ఇలా వేరు వేరు దగ్గరలు పెట్టుకోకుండా అన్ని స్పూన్స్ ఒక దగ్గర స్పూన్స్ అనే కాదు, మనం ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు ఫోన్‌ని కింద ఎక్కడ పెట్టడానికి ప్లేస్ లేకపోయినా ఒక మేక్ ఏదైనా కట్టేసుకొని దానికి ఈ బ్యాగ్ పెట్టేసి అందులో ఈ ఫోన్ పెట్టుకున్న ఛార్జింగ్ బ్యాగ్ అయిపోతుంది. అలాగే స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకనుకోండి, వాళ్ళకి దగ్గరలోనే అంటే వాళ్ళు పక్కనే దొరికేలాగా ఈ థ్రెడ్స్ అలాగే సిజర్స్ ఇలా సూదులు ఇవన్నీ పెట్టుకోవడానికి ఏమైనా డబ్బాలు ఇలా ఎతుకుతూ ఉంటాం కదా! అలాంటి వాటికి కూడా మనకి ఈ జీన్ పాకెట్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇవి స్టిచ్చింగ్‌కి సంబంధించి చెప్తాను. ఎందుకంటే మనం ఇప్పుడు అదే కదా చేస్తున్నాము. సో, ఇప్పుడు మనకి సూదులు గట్రా ఉన్నాయంటే వీటికి జస్ట్ నార్మల్‌గా గుచ్చుకోవచ్చు. నెక్స్ట్ సిజర్స్, దారపు రీలు గిట్ట ఇవన్నీ అంటే అందులో వేసేసుకోవచ్చు. వేసుకొని తర్వాత మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చనమాట. అలా మనకు యూజ్ అవుతుంది. వంటింట్లో అంటారా స్పూన్స్, గరిటెలు ఇలాంటివి ఏమైనా వేసుకోవడానికి పనికొస్తాయి. అలాగే ఇంకోటి ఏటి చెప్పాను, బయట టూల్స్ ఇలా అంటే స్క్రూ డ్రైవర్ అని లేదంటే సిజర్, దువ్వెనలని ఇలాగ అన్నీ ఉంటాయి కదా! సో, వాటన్నిటికి మనకి యూజ్ అవుతుంది ఇది. నేను ఇది కుట్టిన తర్వాత మీకోసమని కొంచెం అంటే వీడియో తీశాను. అవి యూజ్ అవుతాయా లేదని చెప్పి. నా వరకు కొన్ని కొన్ని ఏవేవైతే నేను పెట్టుకోలేకపోతున్నానో అయ్యేటికి మా పిల్లలు వాళ్ళ కింద పెడుతుంటే వాళ్ళు పడేస్తున్నారు కాబట్టి వాటన్నిటిని నేను ఇందులో పెట్టేసుకొని ఉంచుకున్నాను. సో, మనం ఇక్కడ జీన్ పాకెట్ తీసేసుకొని సేమ్ అది ఏ షేప్‌లో ఉందో ఆ షేప్‌లో కొంచెం ఇంచు లేదా అరించు గ్యాప్ ఉంచుకొని కట్ చేసుకున్నట్లయితే మనం ఆ పోములనేవి బయటికి రాకుండా ఒక స్టిచ్చింగ్ ఏసేసుకోవాలి. ఆ తర్వాత దానికి కొంచెం ఇలాగా తాడులాగా కుట్టుకోవాల్సి ఉంటుంది. ఈ తాడులా కుట్టుకుంటే మనం ఎక్కడైనా గోడకి మేకు ఉంటుంది కదా! సో, అక్కడ తగిలించేసుకోవచ్చు. యూజ్ అవుతుందనమాట. లేదు మేము ఈ జీను కుట్టడానికి కాకుండా ఉంటే సరిపోదా? అంటే పని తక్కువ కావాలనుకుంటే గనక యాజ్ ఇట్ ఈజ్‌గా అదే ఆ పాకెట్ ఏ షేప్‌లో ఉందో ఆ మొత్తానికి దగ్గరగా కట్ చేసేయండి. నేను సెకండ్ వన్ అలాగే కట్ చేశాను. ఇక్కడ మీకు చూపిస్తాను. సెకండ్‌ది అలాగే దగ్గరగా కట్ చేసేసి తాడు మాత్రం కుట్టుకున్నాననమాట. ఇక్కడ మొత్తం నేను 4 అంటే 4 తీసేసుకున్నాను. ఆ 4 2 మాత్రమే ఇప్పుడు నాకు యూజ్ అవుతున్నాయని చెప్పి 2 మాత్రమే కుట్టుకున్నాను. ఇక్కడ నేను కుట్టింది ఇంకొకటి దగ్గరగా కట్ చేసేసింది. సో, ఇక మీకు అర్థం అవ్వడం కోసం ఇలా ట్రై చేశా కానీ అది ఉండడం లేదు. గోడకు పెట్టేసి మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదా! నేను దువ్వెన, అలాగే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు, ఇంకా కొన్ని సిజర్స్ ఇలా టూల్స్ ఏమైనా పెట్టుకునేటప్పుడు ఇలా యూజ్ చేసుకుంటున్నాను. మీకు కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.